ఒరిజినల్లీ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు పసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ బాజీ తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముట్టుకున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే Hello boys and girls! Good evening to our lovely audience and welcome to Freedom Physically Refined Rice Bran Oil Jodi! ఎవరు అసలైన కిలాడి? Powered by Patanjali Kesh Kanti, Dazzle Etona range of products and close-up. జోడీ అంటే ఏం చెప్తావు? బాబీ అంటే తెలుగులో నేను బాబీ ఎందుకన్నా కన్ఫ్యూజ్ అవ్వకండి. మగవాడైతే బాబా అంటారు, ఆడపిల్ల అయితే బాబీ అంటారు. హా జోడి అంటే ఒక చైన్ కి ఒక నెక్ కి ఉన్న సంబంధం, టింగ్ ఒక ఎల్సిడి కి స్క్రీన్ కి ఉన్న సంబంధం, టింగ్ ఒక కెమెరాకి మెమరీ కార్డ్ కి ఉన్న సంబంధం. టింగ్. అంటే కెమెరాలో అంటే మెమరీ కార్డ్ కెమెరామ్యాన్ కి ఏం సంబంధం లేదా? చిప్పు పెట్టాడు అదల్లో. అది శశికి నిన్ను సోప్కి రికార్డ్ ఉన్న చేయరా? సంబంధం. అది సూపర్. సో మొత్తానికి ఒక సోపుకి ఒక బట్టకి ఉన్న సంబంధం అన్న విషయం తనకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి ఎవరు రాబోతున్నారు? ఈ రోజు మన జోడీ షోలో రాబోయే జోడీస్ 100% రియల్ జోడీస్. 100% 100% రియల్ అంటే ఒకరి మీద ఒకరికి 100% నమ్మకం ఉందని నువ్వు అంటావు. అంటాను. ఓకే, లెట్స్ వెల్కమ్ ద రియల్ జోడీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం ఓకే సూపర్. సో మొత్తానికి అదిరిపోయే సెలబ్రిటీస్ మన జోడీ స్టేజ్ మీదకి వచ్చేసారు. కాబట్టి ముందుగా వాళ్ళని అడిగి తెలుసుకో. సో చెప్పండి, మీ ప్రకారంగా జోడీ అంటే ఏంటి? ఒక పప్పుకి ఒక పోపుకి ఉన్న కరెక్ట్ అండి, కంగ్రాచులేషన్. సూపర్, షీ ఫైనలీ గాట్ ద పాయింట్. మీరు చెప్పండి. మీ లాంగ్వేజ్ లోనే ఒక చికెన్ ముక్కకి చికెన్ బిర్యానీకి ఉన్న అంటే తెలియదు కదా నువ్వు వెజిటేరియన్ అని. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మీరు చెప్పండి, జోడీ అంటే ఏంటి? ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ద సేమ్ పర్సన్ ఎవ్రీ డే అకార్డింగ్ టు మీ. ఓకే, ఈ సభకి ఇంత. మీరు చెప్పండి. జోడీ అంటే జీడీలా సాగకూడదు, జాడీలా పగిలిపోకూడదు, అబ్బా బేడీలా బలంగా ఉండాలి. అబ్బా 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 అబ్బా. మీరు చెప్పండి, జోడీ అంటే ఏంటి? కార్ కి ఇంజిన్ కి ఉన్న సంబంధం. వెరీ గుడ్. జోడీ అంటే ఏంటి? రాగి సంగటి నాటి కోడి పులుసు. రాగి సంగటికి నాటుకోడి పులుసుకి ఉన్న సంబంధం. వెరీ గుడ్. ప్రథమ మధ్యమ పాస్ అయింది, విధమ మిగతా ఉన్నాయి పాస్ అయిపోతే అయిపోయినాయి. ఎవరి జోడీలు వాడు కరెక్ట్ గా చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు అసలైన టాపిక్ అడుగుదాం. సో ప్లీజ్ షేర్ యువర్ క్లోజ్ అప్ ఫస్ట్ మూవ్ మెమరీ. యాక్చువల్లీ ఒకటి చెప్పాలంటే మేమిద్దరం బావ మర్దలం. కాకపోతే ఏంటంటే ఎప్పుడు చూసుకోలేదు, కలవలేదు. సడన్ గా మేము అన్ఫార్చునేట్లీ జూలో కలిసాం. అన్ఫార్చునేట్లీయా? అన్ఫార్చునేట్లీ. వెరీ గుడ్. అదే ఫస్ట్ మూవ్ మెమరీ. మీరు చెప్పండి, మీరు ఇద్దరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్. ఓకే, ఎవరికి ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఆ రోజు గుర్తుందా? జనరల్ గా కొంచెం మర్చిపోతాను, కానీ ఇలాంటి కొంచెం గుర్తు పెట్టుకుంటున్నాను ఈ మధ్యన. ఎందుకంటే సడన్ గా అడిగేస్తుంది, తప్పు చెప్పకపోతే గొడవలు చేసేస్తుంది. అందుకని బలవంతంగా గుర్తు పెట్టుకోండి. వెరీ గుడ్. మీకు గుర్తుందా ఏ రోజు ఆయన ప్రపోజ్ చేశారు ఏంటనేది? Jan 2nd టైమింగ్? midnight. వెరీ గుడ్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? ఓకే, ఎవరెవరిని చూశారండి ఫస్ట్? నార్మల్ గా అబ్బాయి వస్తారు కదా పెళ్లి చూపులకి, నేనే వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఇదేంటి చిత్రం? రాగి సంకటి నాటుకోడి. కొన్నిసార్లు జీవితాలు అలానే జరుగుతుంటాయి. మా ఆవిడ కూడా నన్ను చూడడానికి వచ్చింది, నేను వెళ్ళలేదు.
బట్ వెరీ గుడ్ క్లోజ్అప్ ఫస్ట్ మూవ్ మెమరీ బాగా చెప్పేశారు కాబట్టి Let's have our fantabulous close-up song. దూరమంతా మరిచిపో హ్యాపీగా మీరు వెళ్ళి సీట్లలో కూర్చోండి. ఆ తర్వాత ఎవరికి ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో ఎంత నమ్మకం ఉందో డిసైడ్ చేద్దాం. ప్రతి జోడీకి నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. చాలా జాగ్రత్తగా హ్యాపీగా చూసి ఖర్చు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ ఇస్తున్నా, ఓన్లీ ఫర్ లేడీస్. మీరు ముగ్గురు లేచి హ్యాపీగా ఇటు రండి. వారి జీవితం వారి ప్రాముఖ్యత అనే సబ్జెక్ట్ మీద డిస్కస్ చేద్దాం. హ్యాపీగా వచ్చేసారు కాబట్టి మీకు హెడ్ ఫోన్స్ ఇస్తా. హెడ్ ఫోన్స్ అవి పెట్టుకొని పాటలు పెడతాం. పాత కన్నంబ అంజలిదేవి పాటలు పెడతాం. విని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. Headphones, please. ఇప్పుడు అసలైన సీక్రెట్స్ బయట పెట్టాలి. చాలా సింపుల్ మ్యాటర్ ఏంటంటే, మీ హస్బెండ్ మీద కక్ష తీర్చుకోవాలన్నా అంటే ఒక కోపం కసి ఎప్పుడైనా పెరిగిందా మీకు? నిజం చెప్పి ఏం మాటలు లేదు. జనరల్గా ప్రతి వాళ్ళకి వస్తుంది. సరే, ఇప్పుడు మీ ఆయనకి నేను ఏడిపిద్దాం అనుకుంటున్నా, మీరు ఓకేనా? మీకు ఏడ్పిద్దాం, నేనైతే సపోర్ట్. అది 6 years అన్నమాట. 6 years. కొంచెం ఏడ్పించండి. ఏడిపించడం అంటే కళ్ళలోంచి నీళ్ళు కట్టింటే బకెట్ పట్టుకొని తిరుగుతామని కాదమ్ము. కాసేపు ఆడుకుందామని అంతే. మీ దగ్గర లక్ష ఉన్నాయి కదా. నేను ఏదైనా ఒక గేమ్ పెట్టి, ఈ గేమ్ మీ హస్బెండ్ ఆడి గెలుస్తాడు, దీని మీద మీరు బెట్టింగ్ పెడతారు అంటే మినిమం 25,000 నుంచి స్టార్ట్ చేసి మీరు ఎంత బెట్టింగ్ పెడతారు మీ హస్బెండ్స్ మీద? ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలి కాబట్టి ఫస్ట్ ఎక్కువ పెట్టకుండా 25,000 నుంచి స్టార్ట్ చేస్తాం. ప్రొదుపు ముందు ఆలోచన. ఓకే, మీరు 25. అంటే ఆవిడ చెప్పిందని మీరు చెప్పండి. లేదు, నేను మీరు అదే ఇక్కడ 6, అక్కడ 5 దగ్గరలో ఉన్నారు. ఇక్కడ చిట్ ఫండ్, అక్కడ ఓన్లీ చిట్స్. ఏమేమని చూసి తర్వాత డిసైడ్ చేయాలి. అదే నేను ముందు చెప్పను. ఓకే, నో వరీ. సో మొత్తానికి మీరు 25 పెట్టేశారు కాబట్టి ఇంకా మీరు బెట్టింగ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రౌండ్ 25 ఫిక్స్ అయిపోయింది. కానీ దానికంటే ముందు మీకు అద్భుతమైన గిఫ్ట్స్ పాప చెప్పు. ఇందులో నంబర్స్ ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. సో ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ నుంచుంటా. ఎవరు వచ్చి ఫస్ట్ ఏ కార్డ్ పిక్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళ లక్ డిసైడ్ అవుతుంది. అంటే బేసిక్గా ఇవి లక్ కార్డ్స్. సో మీ లక్ కార్డ్స్ మీ చేతిలోకి వచ్చేసాయి కాబట్టి ఎన్వెలాప్స్ ఓపెన్ ప్లీజ్. సూపర్. సో మొత్తం 1, 2, 3 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను గేమ్ చెప్తాను. ఈ గేమ్ చెప్పిన తర్వాత మీకు ఆప్షన్స్ చెప్తాను. ఓకే, సో గేమ్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే దానికి ముందు సెటప్ ప్లీజ్. బొమ్మలు టెడ్డీ బియర్స్ వచ్చేసాయి కాబట్టి వాళ్ళు చేయాల్సిన ఆట ఏంటి అంటే, నిచ్చెనెక్కి మీకు అందుతున్నటువంటి ఆ బొమ్మలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క బొమ్మ తెంపి దిగొచ్చి దీనిలో వేసి మళ్ళీ పైకి ఎక్కాలి. అలా ఎవరు ఎక్కువ బొమ్మలు విసిరేస్తారనేది గేమ్. సో ఇప్పుడు ఎవరి హస్బెండ్ ఎన్ని బొమ్మలు తెంపుతారు అనే దాంట్లో కౌంట్లో ఆప్షన్స్ ఏంటి అంటే 1 to 6 కనుక తెంపితే మీరు పెట్టిన బెట్టింగ్ అమౌంట్ into 2 అవుతుంది. ఓకే, 6 to 12 సెకండ్ ఆప్షన్, into 3 12 ప్లస్ into 5. ఇప్పుడు మీరు చెప్పండి. 1 to 6, 6 to 12, 12 ప్లస్. అండ్ ఫస్ట్ ఆప్షన్ మీకు, బికాజ్ లక్ కార్డ్ ప్రకారంగా First card నెంబర్ 1 మీకే మీకు వచ్చింది. అంత ఆలోచించక్కర్లేదండి. 6 to 12. 6 to 12. ఓకే, సో ఒకవేళ మీరు గెలిస్తే into 3 మీ times. అమౌంట్ 3 times. 1 to 6, 12 ప్లస్. మీరు ఏది తీసుకుంటారు?
నేను 6 to 12 చెప్దాం అనుకున్నాను, ఆ. అది లేదు గనక ఆ. 1 to 6. 1 to 6. ఓకే, మీకు బ్యాలెన్స్ షీట్ అర్థం కావట్లేదు. 12 ప్లస్ అయితే ఇంటూ 5. ఒకవేళ 12 బొమ్మలు తెంపేస్తే మీరు పెట్టిన 25,000 Bumper into offer. 5. ఓకే, ఇంకేం చేసేది లేదు కాబట్టి ఆప్షన్ 12 plus then. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే మీ హస్బెండ్స్ని ఇక్కడ పిలుద్దాం. మీరు ఎవరితో మాట్లాడద్దు, ఏం మాట్లాడద్దు, చాలా సైలెంట్గా బాయ్ అని చెప్పి వెళ్ళిపోవాలి మీరు. ఇప్పుడు మీరు హెడ్ ఫోన్స్ తీసేయండి. అక్కడ ఏం జరిగింది? బతుకు జట్కా బండి కదా, మరి ఇంకా అలాగే ఉంది పాటలు ఏంటో అది చూస్తుంటే. ఎందుకంటే అలాంటి సంఘటనలు చెప్పారు మీ గురించి. ఓ అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం లవ్ స్టోరీ భయ్యా. ఆ రోజు నువ్వు అలా చేసి లేకపోతే ఆవిడకి ఆ అనుమానం వచ్చేదే కాదు. దా. మీకు నేను 150 సెకండ్స్ టైం ఇస్తాను. ఈ 150 సెకండ్స్లో ఎవరు ఎన్ని తీస్తారనేది డిసైడ్ అయిపోతుంది. ఈ గేమ్ పేరు బొమ్మ దా. వాట్ ఆ గేమ్ యా. సూపర్. So let's begin the game. Music. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. బొప్పుల ధనియా సంపుల మిడియా అదిగను కసదియా ఎదబుల కడియా గుండెల సడియా నువ్వే నా దునియా. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క బొమ్మ. One, one, one. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఆరామ్ సే ఆరామ్ సే. Come on, guys. 50 seconds. Seconds remaining. हाँ, देखना बंद करो, देखना बंद करो. Respective ladies with their respective partners, please come and stand on the stage. ఇప్పుడు ఎవరు ఎన్ని తీశారు అనేది లెక్క పెడదాం. దాని తర్వాత ఎవరి పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. Very simple. 1 1, 2 సూపర్. Ting, ting, ting. Superman. 1, 2 2, 3. మీరు తీసింది 1 2 3 4 5. అరే 5. ఇప్పుడు గెలిచారా? కన్ఫర్మా? ఎంత మీ అమౌంట్? ఇంటూ 2 50. ఎంత వచ్చింది ఇప్పుడు? 50 వచ్చింది. 50 వచ్చింది. మీరు ఎన్ని పెట్టి కట్టారమ్మా? 6 to 12. 6 to 12. వావ్. తెలియదు కదా ఇలా ట్విస్ట్ పెడతానని. కదా నమ్మకం కదా హస్బెండ్ మీద కదా. అయినా నమ్మకం మీద పెట్టిన అమౌంట్ చెప్పండి. 25,000. మీరు ఎంత చెప్పారు? ఇక్కడ పాపం ఆప్షన్ లేక ఆప్షన్ లేక చెప్పండి. 12 ఒప్పుకున్నారు. 12 plus. 12 ప్లస్. 12 plus 1 మర్చిపోయి 2. సో ఈ రౌండ్ లో అదిరిపేటెడ్ గా పర్ఫార్మెన్స్ చేసి విన్నర్ గా డిక్లేర్ అయింది యారు. వాళ్ళు మీరు గెలుచుకున్నారు 50,000 రూపీస్.
పర్ఫార్మెన్స్ ఎండ్ అయ్యేసరికి మీ అకౌంట్ లో ఉంది 75,000. మీ అకౌంట్ లో వచ్చి 75,000. లీడింగ్ జోడీ is you with 1,25,000. Congratulations. సెకండ్ రౌండ్ లో 2 గేమ్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఆడాలి, ఎవరితో ఆడాలనేది డిసైడ్ చేయండి, ప్లస్ వాళ్ళు ఎంత బెట్టింగ్ పెట్టాలనేది కూడా మీరే డిసైడ్ చేయాలి. ఆ గేమ్లో ఆడి గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా 3rd లెవెల్కి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఇంకో మిగిలిపోయిన పేరుతో ఆడతారు. ఓకే, డన్? ఓకే. ఫస్ట్ గేమ్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బాయ్స్. ఓకే, సో గేమ్ ఏంటి అంటే గట్టిగా ఊది పగల కొట్టాలి. దీనిలో ఎవరు ఎక్కువ బెలూన్స్ పగల కొడితే వాళ్ళే విన్నారు. సో ఇప్పుడు మీరు ఎవరితో ఆడాలనుకుంటున్నారు? వెరీ గుడ్. వాళ్ళు ఎంత పెడుతున్నారు అమౌంట్ బెట్టింగ్? 50. పాపం అబ్బా, మిగిలింది 75. 75 నుంచి 50 మీరు Okay, bet very good, no చేపిస్తున్నారు. problem. మరి మీరు మేము సేమే. 2 pairs are ready. Set up, please. 1, 2, 3, music on. Blast. Uda. One. చేతులతో పగలగొట్టకండి మేడం. ఊదో ఎలో ఫ్రంట్ కి ఊదాలి. మీరు మీ చేతితోనే పగలగొడుతున్నారండి. మీరు ఇలా పగల కొట్టకూడదు, ఇలా ఊదండి, ఇలా. ఆయన ఫేస్ మీద ఉండాలి బలూన్, ఆయన ఫేస్ మీద రావాలి. ఓ, తగిలిందా? గట్టిగా అయిందా? దీన్ని ఆయుర్వేదిక్ ఎక్సర్సైజ్ అంటారు. రోజుకి అలా 3 పగల కొట్టి బాబాయ్. మీరు ఎన్ని పగల కొట్టారు లెక్క పెడదామా? ఒకటి. వెరీ గుడ్. ఐ లైక్ ద ఆనెస్టీ గారికి ఒప్పుకున్నారు. మీరు ఎన్ని పగల కొట్టారు? 4 పగిలేయా? ఏమో నా మూతి పగిలింది. 4 నిరుపం పగల కొడితే తను జెన్యున్ గా సిన్సియర్ గా ఒకటే పగల కొట్టానని చెప్పారు కాబట్టి మీరు గెలిచారు 1 lakh rupees. ఫస్ట్ Okay. రౌండ్ కూడా మీరు గెలిచారు, సెకండ్ రౌండ్ కూడా మీరే గెలిచారు కాబట్టి లెట్స్ హావ్ సమ్ పార్టీ. మోనికా మళ్ళీ ఇదే ఆట అని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకో ఆట ఉంది. ఆ ఆట ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ బాయ్స్ విత్ ద నెక్స్ట్ సెటప్.
పాప్కార్న్. ఎవరైనా గెస్ట్ కొడతారు ఇలాంటి గేమ్ ఉంటుందని మీకు? కాదు, నిజంగా ఈ మధ్య చంటి సెటప్ అయితే చాలా క్యూట్ గా, స్వీట్ గా, సింపుల్ గా తీసుకొని వస్తున్నాడు. యాక్చువల్ గేమ్ చూసేసరికి ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని టర్న్లు. దీనిలో ఏం ట్విస్ట్ లేదు, క్లియర్ గా చెప్తున్నాను. ఈ నెత్తి మీద టోపీలు పెట్టుకోండి, ఒక చోట కూర్చొని ఎవరు ఎక్కువ పాప్కార్న్ తింటారో వాళ్ళే విన్నారు. పాప్కార్న్ బదులు శనక్కాయలు ఉండుంటే కొట్టుకుని తొక్కలు నెత్తి మీద. గేమ్ ఏంటంటే ఇద్దరు నెత్తి మీద బుట్టలు ఉంటాయి, పాప్కార్న్ తీసి బుట్టలో వేసుకోవాలి. మధ్యలో ఒక పైప్ ఉంటుంది, యువతలు ఉన్న వాళ్ళకి కళ్ళ గంతలు కట్టేసి ఉంటుంది. వాళ్ళు ఆ పైప్ కింద నుంచి అలా వచ్చి అవతల వాళ్ళ నెత్తి మీద వేస్తే వాళ్ళు అవతలేసి మళ్ళీ వీళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి. అర్థమైందిగా మీకు? ఏం పేరు పెడతాం దీనికి? నా కళ్ళకు గంతలు, నీ కాళ్ళకు గెంతులు. అరే సో మొత్తానికి మీకు గేమ్ అర్థమైపోయింది కాబట్టి సెటప్ ప్లీజ్. 1 2 3 మ్యూజిక్ ఆన్. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి ఫ్యాబ్రికేట్స్లో మాస్కులన్నీ లాగేయరో. నలుగురిలో నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మందికొక్కడో. గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చారో. వీరబట్టు చెప్పండి. ఆటుపోటు దాటరా. ఉస్కో పకడో. ఇక్కడే ఆగిపోమండి. నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో. ఒంటరైన జీరో, వాల్యూ లేనిదేరో, దాన్ని పక్క అంకేరో. గెలుపను మ్యాటరుంది ఎక్కడో, దాన్ని గెలిచే రూట్ పక్కడో. టాలెంట్ ఉంది నీలో, పుల్లకేలో, నాటు బంతి నువ్వేరో. చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అయి అర్జునుడి విల్లువై. టేబుల్ కింద కూడా కొన్ని పని ఉన్నాయి. ఓకే, 35 seconds guys. Buck up. 25 seconds. టేబుల్ మీద. అబ్బా, వీళ్ళది చూడండి, చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం ఏడిస్తే పెట్టినట్టు పెట్టాడు. వాళ్ళేమో పెద్దవాడు అన్నం పెట్టమంటే పెట్టినట్టు పెట్టాడు. ఇది మీ డబ్బా, పట్టుకో. చలో ఎగరేద్దాం, రండి. రెడీ 1 2 3. ఆల్రైట్, మీరు మీ దగ్గర ఉన్న 75,000 బెట్ చేశారు అండ్ మీ దగ్గర ఉన్న 25,000 బెట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ యూ హ్యావ్ లాస్ట్ అవుట్ ఆన్ దిస్ రౌండ్. సో మీ 25 మీకు వచ్చేసింది రూపా అండ్ టీమ్. సో ఇప్పుడు టోటాలిటీగా చూస్తే మీ అకౌంట్ లో ఉన్నాయి 1 lakh rupees. మౌనిక వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి 1 2 3 సాంగ్ ప్లీజ్.
సెకండ్ లెవెల్ ఎండ్ అయ్యేసరికి రూపా మీ అకౌంట్ లో ఉన్నాయి 1 lakh rupees అండ్ నిరుపమ్ మీ అకౌంట్ లో 1,75,000. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీ ముందు మేము ప్రెజెంట్ చేయబోతున్నాం 2 గేమ్స్. మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే ఆ 2 గేమ్స్ లో ఏ గేమ్ మీరు ఆడతారో ఏ గేమ్ మీ ఒపోనెంట్ టీమ్ కి ఇస్తారో ఆ డిసిజన్ మీరు తీసుకోవచ్చు. ఓకే. గేమ్స్ ఏంటి అంటే కూల్ డ్రింక్ టిన్స్ ఉంటాయి కదా, అది ఒక దాని మీద ఒకటి సెట్ చేస్తూ దాని మీద నిలబడి ఇంకోటి సెట్ చేసుకొని మళ్ళీ దాని మీద నిలబడి అలా మీరు 12 పెట్టాలి. 12 మీద మీరు నిలబడాలి. ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. కానీ అదొకటి. మినిమం 12 ఇస్ ద బెంచ్ మార్క్. రెండో గేమ్ వచ్చేసి ఒకళ్ళ మోకాళ్ళ పైన ఇంకో పర్సన్ని నిలబెట్టుకొని ఇలా నిలబడాలి. With the guns blazing, you gotta pay for your hell raising. So leading Jodi with the leading money of 1,75,000. What's your decision? కూల్ డ్రింక్ ఎవరు చేస్తారు? మేమే చేస్తాం. ఎవరు ఫస్ట్ ఆడతారు? వాళ్ళే ఫస్ట్ గేమ్ ఆడడానికి మన ముందుకు రాబోతున్నారు రూపా అండ్ టీమ్. సెటప్ ప్లేస్. 1 2 3 మ్యూజిక్ ఆన్. Bend your knees, bend your knees, bend your knees. Yeah. Yeah, bend your knees, bend your knees. Go on, go on, go on, go on, try again. Higher, higher, left leg higher, left leg higher. Okay, last chance. Yeah. Take it as higher as you can. All right, last attempt. Go on. Left leg kuda paiki. మీ బాడీ కూడా వెనక్కి రావాలి. ఓహో. వీళ్ళు ఒక టైం లిమిట్ లోపల ట్రై ట్రై చేశారు కాబట్టి ఇది ఓడిపోయారు అనేది ఏం లేదు ఇక్కడ. ఇంకా వాళ్ళు ఆడి గెలవాలి. మీరైతే వీరిద్దరు యాజ్ అ కపుల్, అక్కడైతే సోలో బాడీ బ్యాలెన్స్ ఉంది. Solo body balance చేయాలి. కోక్ ట్రేస్ మీద. సో థర్డ్ లెవెల్ సెకండ్ గేమ్ సెటప్ ప్లీజ్. 1 2 3 మ్యూజిక్ ఆన్. Four.
సూపర్ 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 లాస్ట్ వన్ మోర్ టు గో మీరు సక్సెస్ఫుల్ గా 15+ చేసుకున్నారు. యూ కెన్ క్విట్ ఇఫ్ యూ వాంట్ టు. ఓకే, సో గోయింగ్ ఫర్ 16. సూపర్ వెల్ డన్, వెల్ డన్. జనరల్ గానే నీకు 12 పెడితే ఆల్మోస్ట్ రీల్స్ అయిపోతారు అన్నాను. ఎన్ని పెట్టావు? 17. ఆల్రెడీ పైన ఉన్నాం కదా, లెట్స్ గివ్ ఎ ట్రై అని. సూపర్ సూపర్ మొత్తానికి 1,75,000 into 5. ఇంటూ 5 8,75,000 in your account. Congratulations. మీరు గెలుచుకున్నారు గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ పతాంజలి కేశ్ కాంతి. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ జోడి. ఎవరు అసలైన కిల్లాడి? Powered by Patanjali Kesh Kanti, Dazzle Eterna range of products, close up Marius Slimming partner, Ayurved Nutrislim. See you, bye-bye, take care, bye.